తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మహామాయ యొక్క ప్రభావాన్ని తెలుసుకుంటున్నాము. ఆ మహామాయ గురించి చెప్పిన తర్వాత రాజుగారు ఎక్కడ పుట్టింది, ఎలా ఉంటుంది అని అడిగారు. అది తెలియజేస్తున్నారు మహర్షి గారు. అది విని మునీశ్వరుడు మహామాయ స్థానం ఏంటి ఇవన్నీ అడిగారు కదా రాజుగారు. తిరిగి ఇలా చెప్పడం ప్రారంభించాడు విశ్వమేధుడు. ఈ విశ్వమంతా ఆవరించి ఉన్న ఈ మహామాయ అనాది ఎప్పటి నుంచో ఉంది మాయ. కాబట్టి ఆమెకు ఉత్పత్తి పుట్టుక అనేవి లేవు. మాయ అనేది పుట్టిన దాఖలాలు లేవు, ఉత్పత్తి అయిన దాఖలాలు లేవు, అంతా మాయ. ఈ మహామాయ నిత్యమైన సత్యమైన ప్రకృతి రూపంలో ఉంది. ఈ సృష్టిలో ఉన్న సర్వభూతాల్లో శక్తి రూపంగా చైతన్య జ్యోతిగా వెలుగుతూ ఉంటుంది. ఆ శక్తి కనుక లేకపోతే అందరూ శవాలైపోతారు. ప్రాణం ఉంటే శివుడు, ప్రాణం లేకపోతే శవం. అంతే కదండి. శక్తి ఉంటే శక్తే మెయిన్, ఆ శక్తి లేకపోతే శవాలైపోతారు. ఆ మహాశక్తి స్వరూపిణి అయిన పరమేశ్వరి దేవతల కార్యసిద్ధి కోసం ఆవిర్భవిస్తుంది. అందుకే చిదగ్నిగుండంలో మళ్ళీ పైకి రప్పించారు. ఆవిడ ఆల్రెడీ ఉంది, వీళ్ళకి అవసరం బండాసురుణ్ణి వధించాలి కాబట్టి చిదగ్నిలోంచి మళ్ళీ ఆవిడని పైకి తెప్పించారు. మిగిలిన దేవతల్లాగా ఈమె ఎవ్వరికీ లోబడి ఉండదు. నిత్యము సర్వతంత్ర స్వతంత్రురాల్లాగా ఉంటుందట. అంతే కదా. అలాగే ఈ విశ్వాన్నంతటినీ కూడా ఆవరించుకొని ఉంటుంది. ఇంకెవరు? జగన్మాతే. ఆమె ఏ కాలానికి లోబడకుండా తన మహామాయతో జగన్నాటకమాడి ఆ పరమ పురుషుడిని రంజింపచేస్తుంది. అలా రంజింపచేసి చివరికి మహాప్రళయంలో కలిపేస్తుంది అందరినీ. కలిపేస్తుంది. ఇక చెప్పాలంటే హరిహర బ్రహ్మాదులు కూడా మహాశక్తి ముందు కేవలము నిమిత్త మాత్రులే. అటువంటి మహాశక్తి త్రిమూర్తుల్ని వారి పనుల్లో తానే నియమించింది. వారిలో తన శక్తిని ఉంచడం వల్లనే వారంతా సృష్టి స్థితి లయములనే కార్యాలని చేయగలుగుతున్నారు. ఆ తల్లి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి తన అంశతో సరస్వతి లక్ష్మీ పార్వతుల్ని సృష్టించి ఇచ్చినది. ఆమె ఇచ్చింది. అందుకే ఆ త్రిమూర్తులు సైతం పరాశక్తిని పరమ ప్రీతితో నిత్యము ప్రార్థిస్తూ ఉంటారు. అంతేకాదు సర్వేశ్వరే ఈ సృష్టి స్థితి లయాలకు కారకురాలని తాము కేవలము నిమిత్త మాత్రులమేనని వాళ్ళు తెలుసుకున్నారు. ఓ సురధా రాజా, ఇది మహామాయ అయిన ఆది ప్రకృతి స్వరూపము. ఈ మాయా ప్రభావం ఇంకా ఎంతో ఉంది, అదెవరో తెలుసుకోలేరు. నాకు తెలిసినంత పరిధిలో నేను నీకు చెప్పాను. మహామాయ చాలానండి. మహామాయా ప్రభావం గురించి విన్న సురధ సమాధులిద్దరూ ఆనందంతో ఆయనకి నమస్కరించి, ఓ మహానుభావ, నీ వంటి మహానుభావుల వల్ల మహామాయ గొప్పతనాన్ని తెలుసుకున్నాము. ఇంకా మాకు తనివి తీరడం లేదు. ఆ మహామాయాదేవి యొక్క గొప్పతనాన్ని తెలిపే ఇతర సంఘటనల్ని కూడా మాకు దయచేసి తెలియజేయండి, మాకెంతో కుతూహలంగా ఉంది అని అడిగారు. సుమేధ మహర్షి ఇంకా చెప్పాలని మొదలుపెట్టారు. మళ్ళీ ఎపిసోడ్లో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీమాత్రే నమః.